శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 18 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభార్తను తప్పకుండా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, మీద చెడు ప్రయోగాలు చేయడము, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇలాంటి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9392982840. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకున్న అన్ని సమస్యలు కూడా గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇంకా ఇలా ఇప్పుడు తులారాశి వారి జాతక ప్రకారం చూసినట్లయితే తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రమైన గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ తులారాశిలో జన్మించిన వారికి చాలా వరకు లక్ష్మీ అనుగ్రహం అనేది వీళ్ళ పుట్టుకతోటే ఉంటుందండి. అంతటి మహజ్జాతకులు అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి ఈరోజు జాతక రీత్యా మీకు స్పష్టమైన నాలుక మరియు తార్కిక మనసు ఉంది. కానీ మీ అభద్రత స్వభావం కారణంగా ఈరోజు మీ సామర్థ్యము దెబ్బతినవచ్చు. ఎప్పటిలాగే దాన్ని వ్యతిరేకించే బదులు ప్రవాహంతో ముందుకు సాగడానికి ప్రయత్నించండి. అనుభవం మీకు చాలా విలువైన పాఠాలు నేర్పుతుంది. మీ అహం యొక్క సంతృప్తి ఎప్పటికీ నేర్పదు. తర్వాత మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా పూర్తిగా భిన్నమైన వాతావరణ మండలాన్ని కలిగి ఉన్న గమ్యస్థలానికి మీరు ఒక యాత్ర చేపట్టబోతున్నారు. అది వేడి వాతావరణ ప్రాంతం అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా దోసకాయని ఎక్కువగా తినండి. అది చల్లని వాతావరణం ఉన్న ప్రాంతం అయితే వీలైనంత ఎక్కువ ఉన్ని దుస్తులను ధరించడం ద్వారా మీ శరీరంలోకి చల్లని గాలి చొచ్చుకుపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అదనపు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈరోజు మీ ప్రియమైన వారికి వ్యక్తితో బయటికి వెళ్ళి ఏదైనా సాహసోపేతమైన పని అయితే చేయండి. మీరు ఏం చేసినా అది మనోహరంగా ఉండాలి. ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితికి కొంత తేలికనిస్తుంది. మీ యొక్క అనుభవాలు మరియు భావాలను మీ భాగస్వామికి తెలియజేయటము మీకు సులభం అవుతుంది. విద్యార్థులు ఒక స్నేహితుడు లేదా గైడ్ ద్వారా కొత్త కెరీర్ ఎంపికను కనుగొనవచ్చు. మీరు దీన్ని మీ కెరీర్గా ఎంచుకోవచ్చు. సమగ్ర పరిశోధన మంచిది. నిపుణులకు ఈరోజు శక్తి పెరగవచ్చు. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది ఒక మంచి రోజు. సబార్డినేట్లు సహాయకారిగా నిరూపించబడతారు. మీరు మంచి టీం లీడర్ పాత్రనైతే పోషించబోతున్నారు. ఈరోజు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడతారు. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరము. దూర ప్రాంతం నుండి కుటుంబం అంతటికి ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణతో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అందించబోతున్నారు. ఈరోజు మీరు మెట్రో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకరిని కలుసుకుంటారు. వారికి ఆకర్షితులు కూడా అవ్వబోతున్నారు. ఈరోజు మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసము పండితులు, మేధావులు, జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 1, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 2, వివాహాల జీవితము 5. తెలుసాకండి తులారాశి వారికి మే 18వ తారీఖు అనగా ఆదివారంలో గ్రహాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.